అమరావతిలో ప్రధాని మోడీ సభకు శానిటేషన్ వారియర్స్ రంగంలోకి దిగారు. ఏలూరు నుండి బయలుదేరి వెళ్లారు. 100 మందికి పైగా శానిటేషన్ వారియర్స్ అమరావతి సభ దగ్గర సేవలు అందించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. ప్రధాని వచ్చే సభకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు కార్పొరేషన్ నుండి సుమారు 150 మంది శానిటేషన్ వారియర్స్ అక్కడ శానిటేషన్ ప్రక్రియను చేసేందుకు బయలుదేరుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ ఉన్నారు. మేడం, ఏంటి అసలు ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని రోజులు అక్కడ వారికి ఏర్పాట్లు ఎట్లా ఏంటి, ఎవరు కోఆర్డినేట్ చేస్తారు వీళ్ళని? ఇక్కడి నుంచి అయితే మా కమిషనర్ గారు వెళ్తాం జరుగుతుంది. ఇక్కడ మేస్త్రులు కానివ్వండి, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దాదాపుగా 150 మంది ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ మన కమిషనర్ గారు ఇక్కడి నుంచి చూసుకోవడం జరుగుతుంది సిబ్బంది అందరికీ కూడా. ఓకే, అంటే వీరికి కావాల్సినవి వీరే తీసుకెళ్తున్నారా లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేస్తారా? వీరి భోజన వసతి ఏంటి అక్కడ? అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, కమిషనర్ ఉన్నారు అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మొత్తం వీరికి రవాణా ఏర్పాట్లు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వసతి సౌకర్యం అంతా ఎవరు చూస్తున్నారు? ఈ 5 రోజులు ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? ఎప్పుడు వస్తారు వీరు మళ్ళీ తిరిగి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి సభకి చేరుకునేటువంటి వేదికకి చేరుకునేటువంటి రూట్ మొత్తాన్ని కూడా 6 రూట్లుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క కార్పొరేషన్కి బాధ్యులుగా పెట్టడం జరిగింది. మనం ఏలూరు కార్పొరేషన్ వచ్చేసరికి రూట్ 1 మనది ఏలూరు విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఏదైతే విజయవాడ కొత్త బైపాస్ వేశారో ఆ కొత్త బైపాస్ వంతెన మీద నుంచి దాని దగ్గర నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వేదిక మీదకి వెళ్ళేటువంటి రూట్ మనకు అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వాళ్ళకు కూడా డ్యూటీస్ చేయడం జరిగింది. మేజర్ వర్క్ అంతా కూడా విజయవాడ కార్పొరేషను, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషను, గుంటూరు కార్పొరేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా డ్యూటీస్ అన్నీ కూడా స్ప్లిట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆయా కార్పొరేషన్ల కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు అందరం కూడా ఈ 3-4 రోజులు అక్కడే పనిచేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి గారు, CDMA గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఎప్పుడు కంటిన్యూగా అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని 3వ తారీఖు ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రూట్ మొత్తం శానిటేషన్ చేసుకుని 3వ తారీఖు మధ్యాహ్నం నుంచి మళ్ళీ బయలుదేరి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, డిప్యూటీ మేయర్ పప్పు ఉన్నారు సార్. ఇప్పుడు 100 మంది వీళ్ళు వెళ్తున్నారు, పరిశుద్ధ కార్మికులు. సో ఏలూరు కార్పొరేషన్లో పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా? ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అన్నీ జరిగినాయండి. ఆ ఇబ్బంది ఏమి లేకుండా ఏలూరులో కూడా ఈ 4 రోజులు కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ కానీ, అక్కడ వాళ్ళకి భోజన వసతులు కానీ అన్ని ఏర్పాట్లు కూడా శుభ్రంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఏలూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగినాయండి, ఏ ఇబ్బంది లేదు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే రెడీ అయిపోయారు, మొత్తం బ్యాగ్లన్నీ పెట్టుకుని. ఏంటి, ఎన్ని రోజులు సర్దుకున్నావు బట్టలు? 4 రోజులు సర్దుకున్నావా? చెప్పావా ఇంట్లో ఎక్కడికి వెళ్తుందని చెప్పావు? ఎందుకు? డ్యూటీకి వెళ్తాను చెప్పాను. ఏ డ్యూటీ? మున్సిపల్ డ్యూటీ. ఏ డ్యూటీ అని డ్యూటీయేనా? ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? అక్కడ విజయవాడలో మోడీ ప్రధానమంత్రి పర్యటన అమరావతిలో. మరి అక్కడ ఏలూరు కార్పొరేషన్ మంచి పేరు వచ్చేలా చేస్తారా? కమిషనర్ గారు చెప్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్ అంతా కూడా అంటే డివిజన్ కింద డివైడ్ చేస్తారు కాబట్టి తెలిసిపోద్ది. సో ఏంటి అక్కడ పని ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండాలని చెప్పారా కమిషనర్ గారు? మరి చెత్త లేకుండా శుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారండి. అలాగే మేము చేసే ప్రతి పని కూడా చిత్తశుద్ధితో చేసేలాగా మేము అందరం ఒక కలవడిగా అన్ని చేసి నీట్గా చేస్తాం. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే అమరావతిలో మోడీ సభకి సంబంధించిన ఏర్పాట్లకి అయితే ముందు నుండే అధికారులు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. పలు కార్పొరేషన్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఏలూరు కార్పొరేషన్ నుండి సుమారుగా 100 మంది శానిటేషన్ సంబంధించిన వారియర్స్ అక్కడికి వెళుతారు. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అక్కడ ఏర్పాట్లలో అయితే పాల్పంచుకుంటారని చెప్పి ఇక్కడ కమిషనర్ కానీ ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాగ్రాజ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.